రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నిన్న మొన్న జూబ్లీ బైపోల్ సంబంధించిన ఫలితాలను చూసాం. ఇది ఫలితాల సందర్భంగా ఈ ఫలితాల కంటే ముందు అన్ని ఫలితాలు మరి అందరికీ ఎలా వచ్చాయా అన్న విషయాన్ని పక్కన పెడితే, సో ఇందులో అప్పుడప్పుడు మనం చూసాం గద్దర్ నల్గొండ గద్దర్ అంటూ ఒక మరి కళాకారుడు పాట పాడి ఏ విధంగా ప్రాచుర్యం పొందాడో, ఇటీవల కాలంలో కూడా నవీన్ యాదవ్ గారి యొక్క క్యాంపులో మరి ఎలక్షన్కి సంబంధించిన పాటలకు ఆట ఆడి సో మరి తనదైన శైలిలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు, మరి వైరల్ అయ్యారు. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఒక ఊపి ఉత్తేజితంగా మార్చారు. సో రిజల్ట్స్ కూడా అదే విధంగా వచ్చాయి. సో ఇప్పుడు ఆ ఉత్తేజితమైన మహిళని మనం ఆహ్వానించడం జరిగింది ఆంధ్రప్రభ స్టూడియోకి. ముందుగా ఆ వ్యక్తిని మనం పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. రైట్, ఇప్పుడు ఫోక్ డాన్సర్ శ్రీదేవిగా మేము మిమ్మల్ని పిలవాలా లేకపోతే ఎట్లా పిలవాలంటారు? ఫోక్ డాన్సర్ శ్రీదేవి. ఓకే, రాథోడ్. ఓకే, శ్రీదేవి రాథోడ్ అని పిలవచ్చు. రైట్, శ్రీదేవి రాథోడ్ గారు నమస్తే, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. మీ యొక్క ప్రస్థానం ఏంటంటారు అసలు? ప్రస్థానం అంటే నేను ఒక డాన్సర్ని. ఓకే, 13 years ఈ ఫీల్డ్ నాది. 13 years ఇండస్ట్రీ. ఎస్. ఓకే, 13 సంవత్సరాల నుంచి డాన్స్ ఫీల్డ్ లోనే ఉన్నాను. డాన్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నారా లేకపోతే ఓన్లీ డాన్సర్ గానే? ఓన్లీ డాన్సర్. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోలేదు, బేసిక్ గా డాన్స్ అంటే ఇష్టము. ఓకే, ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత కొంతమంది సపోర్ట్ తీసుకున్నాను, కొంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళతో పాటు నేర్చుకొని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? నేను మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్. ఓకే, మహబూబ్ నగర్ కి మరో పేరు కూడా ఉంది కదా, పాలమూరు. ఓకే, పాలమూరు బిడ్డ. ఎస్, పాలమూరు బిడ్డ. ఓకేనండి. మరి ఇప్పుడు క్యాంప్ లో అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు పాల్గొన్నారు, మీదైన సైతంలో డాన్సులు వేశారు, అందరిని ఆకట్టుకున్నారు. అంటే యాక్చువల్గా మనం చూస్తుంటాం ఆట పాట మనం వింటూ ఉంటాం. సో మీరు వచ్చిన పాటకి మీ ఆట చూపించడం జరిగింది. ఎలా ఉందంటారు మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సక్సెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుందమ్మా బాగుంది అని విన్నాము, బట్ ఈ రేంజ్ లో సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్, అంటే మొదటి నుంచి మీరు ఏం చేసేవాళ్ళు? అంటే ఒక డాన్సర్ గా ఉందామని మీరు వృత్తి పెట్టుకున్నారా లేదా ప్రవృత్తిగా పెట్టుకున్నారంటారా? అంటే స్టార్టింగ్ లో డాన్సర్నే కాదు, చిన్నగా స్కూల్ టీచర్ గా చేశాను, దాని తర్వాత మెడికల్ రిప్రజెంట్ గా చేశాను. అది చేయిస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డాన్స్ సైడ్ రావాల్సి వచ్చింది. ఇక అలా కంటిన్యూగా డాన్స్ కి. అంటే శ్రీదేవి గారు ఇప్పుడు చాలా మంది కూడా జూనియర్ ఆర్టిస్టులుగా లేకపోతే సాంగ్స్ లో ఆల్బమ్ సాంగ్స్ లో మేము ఉండాలి, డాన్స్ వేయాలి అంటూ కూడా చాలా మంది కెరీర్ స్టార్ట్ చేసుకుంటారు కదా. మరి మీరు ఆ కెరీర్ కి వెళదాం అనుకున్నారా లేకపోతే వెళ్లే క్రమంలోనే ఇక్కడే పేరు వచ్చిందంటారా? వెళ్లే క్రమంలో ఇక్కడే పేరు వచ్చింది. ఓకే, అంటే వెళ్ళాలి అని అనుకోలేదు ఇన్ని రోజులు, బట్ ఇప్పుడు చాయిస్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఎన్ని రోజుల పాటు క్యాంపెయిన్ లో మీరు పాల్గొన్నారు? 23 రోజులు ఉన్నాము, 22-23 రోజులు ఉన్నాము అన్నయ్యతో పాటు. ఆయనతో పాటు ట్రావెల్ చేశాము. సుమారు ఎన్ని పాటలకి మీరు డాన్సులు వేస్తుంటారు? బాగానే చేస్తుంటాము, కౌంట్లెస్. అంటే ఒక్కొక్కసారి 10, 11, 15 అట్లా. అంటే మూమెంట్ ని బట్టి, కింద ఉన్న క్రౌడ్ ని బట్టి, ఆ మీటింగ్ ని బట్టి సాంగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనగానే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆల్రెడీ పాటలు రెడీగా ఉంటాయి. మరి ఇప్పుడు పాటలకి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే ఒక రకమైన కష్టతరమైన విద్యే కదా. సో మరి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు మీకేం అనిపించలేదా? కష్టంగా అనిపించలేదా? లేదండి, ఇష్టంగా చేశాను కాబట్టి కష్టమేం అనిపించలేదు. చాలా మందికి స్టేజ్ ఫియర్ అంటారు. ఇప్పుడు మీరు కూడా మరి ప్రచార రథాల్లో తిరగడం, మరి అక్కడ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కొంచెం ఒత్తిడికి ఏమన్నా లోనయ్యారా? లేదండి, అలా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అలవాటు అయ్యింది. స్టేజ్ ఫియర్ అనేది స్టార్టింగ్ లో ఉండేది, ఇప్పుడు అలా ఏం లేదు. సో మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి చెప్పండి ఈ 23 రోజుల పాటు చేసిన ప్రదర్శనలో? మాకు బాగుందండి. అండ్ మేము చెప్పుకోవాలి అంటే క్యాంపెయినింగ్ చేస్తున్నా కూడా మేము ఇంట్లో ఉన్న ఫీల్ లాగానే ఫీల్ అయ్యాము. అంటే ఈవెన్ మాకు అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, ఎట్ ద సేమ్ ఫ్యామిలీ మెంబర్ తో ఎలా ట్రావెల్ చేసామో సేమ్ అలాగే చేసాము. సుమారు మీ బృందంలో ఎంతమంది ఉన్నారు మెంబర్స్? నా బృందంలో అయితే 12 మెంబర్స్. ఓకే, ఈ 12 మెంబర్స్ మొత్తం అన్ని డివిజన్స్ కవర్ చేశారా? లేదు, అంటే మాకు మొత్తం మా టీం వచ్చేసి ఏపుడు సోమన్న గారి బృందము.
మొత్తం వచ్చేసి 12 టీమ్స్ ఉన్నాయి, 12-13 టీంలు ఉండే అన్నయ్య దగ్గర. సో ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క టీం వాళ్ళు చూసుకున్నారు. రైట్. ఇప్పుడు అంటే నేను కూడా 1-2 పాటలకి డాన్స్లు మీరు చూడడం జరిగింది. సో ఏపూరి సోమన్న గారు పాడిన పాటకి మీరు ఆట ఆడారు అంతేనా? ఏపూరి సోమన్న గారు పాడిన పాటకి చేశాను, నల్గొండ గద్దరన్న పాడిన పాటలకు కూడా చేశాను. ఓకే. రెండిట్లో ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు? రెండు ఒకే విధంగా తీసుకోవచ్చా? అంటే మీకు ఏ రీతిలో నచ్చాయి అంటారు రెండిట్లో? ఏ ఒక్కటి నచ్చాలి కదా? అలా అని కాదు, అన్ని నచ్చుతాయి, అన్ని నచ్చాయి కూడా. ఎందుకంటే ఏపూరి సోమన్న గారు ఒక కాన్సెప్ట్, నల్గొండ గద్దరన్న గారిది ఒక కాన్సెప్ట్. సో ఆయనది వేరు, ఈయనది వేరు, కాకపోతే రెండు బాగుంటాయి. ఓకే. రైట్. శ్రీదేవి గారు, అంటే ఇప్పుడు అందరూ డాన్స్ చేస్తున్నారు, మీరు డాన్స్ చేస్తారు, నేను డాన్స్ చేస్తాను, కానీ ప్రముఖంగా ప్రత్యేకించి మరి మీకు మాత్రమే ఎందుకు పేరు వచ్చిందని అనుకుంటున్నారు మీరు? ఉంటుంది కదా, ఏదో తేడా ఉంటుంది కదా. ఇంకా అది ఆడియన్సే చెప్పాలి, ప్రేక్షకులే చెప్పాలి, ఆదరిస్తున్న వాళ్ళే చెప్పాలి. ఎందుకు అంటే మేము చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే ఉందో నవీనన గెలవాలి అండ్ నవీనను గెలిపించాలి అనే ఉద్దేశంతోనే గట్టిగా ప్రయత్నించాము. కళాకారులు అందరము, ఇవి నేను ఒక్కదాన్ని కాదు, అందరము మేము 130-140 మంది ఉన్నాము. మేము అందరం బాగా కష్టపడ్డాము అన్నయ్య కోసము. 150 మంది ఉండగా శ్రీదేవి గారికి మరి ఎందుకు పేరు వచ్చింది అంటారు? జనరల్ గా జనాంతికంగా వస్తున్న ఒక ప్రశ్న. ఎందుకు అంటే లక్ అని చెప్పొచ్చు. ఓకే. అయితే ఈ ప్రోగ్రామ్ ప్రచారం ముగుస్తుంది అన్న 5 నిమిషాల్లో ఏదైతే ఆ క్లిప్ వైరల్ అయిందో, సో అది కింద ఉన్న ఆడియన్స్ కి గానీ, కింద ఉన్న మన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ఆనందాన్ని చూసి, వాళ్ళ ఉత్సాహాన్ని చూసి ఇంకొంచెం వాళ్ళని మోటివేట్ చేద్దాం, ఇంకొంచెం ఎంజాయ్ గా ఫీల్ అయ్యేటట్టు, ఇంకొంచెం అనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే టైప్ లో చేద్దాం అనే కాన్సెప్ట్ తో అలా అయిపోయింది. ఇప్పుడు ప్రతి కళాకారుడికి కావాల్సినవి చప్పట్ల దుప్పట్లు కావాలి, మరి దుప్పట్ల లాంటి శాలువా దుప్పట్లు కూడా కప్పాలి. మీకేమన్నా మరి ప్రముఖ వ్యక్తులు కానీ లేకపోతే క్యాంపెయిన్ కి వచ్చిన స్టార్ క్యాంపెయిన్స్ కానీ ఏమైనా గుర్తించి శభాష్ అన్నారా శ్రీదేవి అని? చాలా మంది అన్నారండి. నిన్ననే బాపు గారు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా సన్మానించడం జరిగింది, అండ్ కొంతమంది రిపోర్టర్స్ కూడా సన్మానించారు. ఓకే, రిపోర్టర్స్. మేము కళాకారులం కాబట్టి ఆ కండువతోనే మమ్మల్ని సన్మానించడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు మీరు డాన్స్ వేసింది మామూలు క్యాంపెయిన్ కాదు, అంటే సాధారణంగా ప్రజా చైతన్య బాట పట్టేటప్పుడు ఒక ఉద్యమం గురించి అట్లా వేయడం అట్లా ఉంటాయి. రాజకీయంగా ఒక పార్టీని ఇంకో పార్టీ ఓడించాలి అనే క్రమంలో యుద్ధ నీతిలో వెళుతూ ఉంటాయి కదా, మరి మీకు ఇవేమీ అనిపించలేదా? ఓన్లీ కళాకారులుగా మీకు పెర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టారా? మేము ఒక టెన్షన్ ఉంటుంది కదా లోపల అయితే. మేము కళాకారులం కాబట్టి మేము ఎక్కడ సైడ్ అయితే నిలబడతామో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవ్వాలి, ఫర్దర్ గా మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ తోని మేము ప్రొసీడ్ అవుతాం. రైట్. ఇప్పుడు కళాకారుడి కడుపు నిండితేనే ప్రదర్శన బాగా చేయగలరు. మరి ఇప్పుడు తిని తినక మరి ఏమైనా కాసులకి ఒకవేళ ఆశపడి కొంతమంది చేస్తూ ఉంటారు, అంటే అందరూ అనను, కొంతమంది ఉంటారు కళాకారులు. అంటే నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, కళాకారుడి కడుపు నిండితేనే కళ బయటకు వస్తుంది. ఈ కామెంట్ మీరేమంటారు? ఖచ్చితంగా ఇది నిజమే. అంటే పేదరికంలో మేము కష్టపడ్డాము, పేదరికంలో ఉన్నాము, అది ఫేస్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రచారంలో వచ్చేసి మాకు కడుపుకి ఏ లోటు లేదు, కాసులకు కూడా ఏ లోటు లేదు. సో రెండు మాకు సంతోషపరిచాయి కాబట్టి మాకు వాళ్ళు హ్యాపీగా చూసుకున్నారు, మేము అదే హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వాలి అని డబల్ కష్టపడడం జరిగింది. రైట్. ఇప్పుడు మరి డాన్స్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఇంటి దగ్గర సమస్యలు కానీ లేకపోతే ఇంట్లోకి ఉన్న సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మరి ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి కదా కళాకారుడికి అప్పుడప్పుడు. ఈ 23 రోజుల పాటు నవీన్ గారి యొక్క గెలుపునే దృష్టిలో పెట్టుకుని చేశారా, లేకపోతే ఇంటి కష్టాలు తీరుతాయలే, ఎంతో కొంత డబ్బు వస్తుందిలే అని చేశారా? ఎలా తీసుకోవచ్చుంటారు వ్యాఖ్య మీరు? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, నవీనన గెలిస్తే ఇంటి సమస్యలు తీరుతాయి అనుకోనే చేసాం. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఎవరికి ఏ ఆపద వచ్చినా నవీనన్న దగ్గరికి వెళ్తే నాకు ఈ సమస్య ఉందంటే ఖచ్చితంగా తీరుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. సో మేము కళాకారులం, ఆయనకు సపోర్టింగ్ గా ఉండి ఇన్ని రోజులు కష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారు, మా ఇంటి సమస్యలు కూడా తీరుతాయి, మా బాధ్యతలు కూడా అన్నయ్య తీసుకుంటారు అని అనుకున్నాం, అని అనుకొని కష్టపడ్డాం. ఇప్పుడు తాజ్ మహల్ కి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరంటే కొంతమంది పేర్లే గుర్తుకు మనకు వస్తుంటాయి, వాళ్ళ పేర్లే అక్కడ గోడల మీద చెక్కడం జరుగుతుంది. కానీ ఇక్కడ తాజ్ మహల్ కట్టింది ఎవరంటే
ఈ కట్టిన వాళ్ళకి నిర్మించిన వాళ్ళకి కాకుండా పేరు సో వేరే వాళ్ళకి వెళుతుంది కదా. మరి ఇప్పుడు ఈ విజయం సాధించింది నవీన్ కుమార్ అనుకుంటే మరి మీకంటూ గుర్తింపు లభించిందా మీరు అనుకున్న స్థాయిలో? యా అండి, లభించింది. లభించింది అంటే లభించింది, ఎందుకంటే మామూలుగా మేము చాలా క్యాంపెయినింగ్ చేసాము, చాలా ప్రోగ్రామ్ చేసాము, చాలా ఎలక్షన్ ప్రోగ్రాంలు చేసాము. గెలిచాక పిలిచి ఓకే అమ్మా బాగుంది అని గుడ్ విల్ ఇవ్వడము అలా అలా చేసాము. బట్ ఇక్కడ ఏమైంది అంటే గెలిచిన తర్వాత వాళ్ళ దృష్టిలో నేను ఉన్నాను. శ్రీదేవి ఇప్పుడు ఒక కాల్ చేసి బాపు నేను శ్రీదేవిని అంటే చెప్పు బెట అంటే చాలు మాకు ఇలాంటి గుర్తింపు. మా కష్టాన్ని చూసి ఆమె దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్సే వినాలరా బాబు అనుకోకుండా సరే ఏదున్నా మన ప్రాబ్లమ్సే కదా అని అనుకున్నారు, కాబట్టి వాళ్ళ దృష్టిలో ఉన్నాము అనుకుంటున్నాను. ఓకే, శ్రీదేవి రాథోడ్ గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇంకొక ప్రశ్న ఏంటంటే కళాకారులందరూ పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఎందుకంటారు? ఎందుకంటే పాలమూరు బిడ్డలు చాలా స్ట్రాంగ్ అండ్ చాలా బీద వాళ్ళు కూడా, చాలా కష్టాలను ఎదురు చూసిన వాళ్ళు కూడా, చాలా సమస్యల నుంచి పుట్టిన వాళ్ళు, కాబట్టి ఎక్కడ ఉన్న పాలమూరు బిడ్డలు ముందుంటారు. ఇప్పుడు మనకి వందే మాతరం శ్రీనివాస్ గారు కూడా మరి ఇటుకురాళ్ళు పని చేసి ఇటుకలు ఎత్తి తల మీద మోసి ఆయన కూడా మరి తన కళని మొత్తం బయట చూపించుకోవడం జరిగింది, ఒక స్థాయికి వచ్చారు. అంటే కష్టం నుంచే పాట పుడుతుంది, కష్టం నుంచే ఆట పుడుతుంది అన్న వ్యాఖ్యకి మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీనివాస్ అన్న ఎట్లయితే ఇటుకలు మోసారో ఒకానొక టైంలో నేను కూడా అదే పని చేశాను. ఓకే, ఒకానొక టైంలో నేను వ్యవసాయం చేశాను, పత్తి పనులు చేశాను, చైన్ పనులు చేశాను, అండ్ ట్యూషన్స్ చెప్పాను, స్కూల్ టీచర్ గా చేశాను, మెడికల్ రిప్రజెంట్ గా చేశాను, తర్వాత నైట్ టైంలో ట్యూషన్స్ లాంటివి చిన్న పిల్లలకి అవి చెప్పాను. ఇవన్నీ చేసినా నా బ్రతుకు తెరువు అనేది ముందుకు సాగలేదు. పిల్లల విషయంలో గానీ నా పర్సనల్ హెల్త్ ఇష్యూస్ లో గానీ కొన్ని విషయంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తాను. అంటే ఇప్పుడు మీరు చేసిన జర్నీలో కన్నీళ్ల పర్యంతం కన్నీళ్లు పెట్టుకున్న బాధపడ్డ రోజులు ఉన్నాయంటారా? ఆ రోజులు ఏమన్నా మా ప్రేక్షకులు చెప్తే వింటారు. చాలా ఉన్నాయి, స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజుకి నేను అది ఫేస్ చేస్తున్నాను, ఈ రోజుకి నేను బాధపడుతున్నాను, ఈ రోజుకి కూడా నాకు ఇంకా అవి తీరలేదు. అంటే మామూలుగా బయట చూస్తే శ్రీదేవి అక్కకి ఏంటి తక్కువ, అక్క ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా శ్రీదేవి అక్క దగ్గరికి వెళ్తే ఆమె మాట రూపంలో గాని చేతల రూపంలో గాని మనకు మోటివేట్ చేస్తుంది అని అనుకుంటారు, కానీ వాళ్ళకంటే 100 రెట్లు సమస్యలో నేను ఉన్నాన్న విషయం మాక్సిమం ఎవరికి తెలియదు. రైట్, ఇప్పుడు మనకి వెండి తెర, బుల్లితెర. బుల్లితెర అంటే మనకి ఇప్పుడు అరచేతిలో ఉండే యూట్యూబ్ అనుకోండి. సో మరి తెర మీద, బుల్లితెర మీద మీ బొమ్మ చూసిన వాళ్ళు, మీ ఆట చూసిన వాళ్ళు శ్రీదేవి అక్క అని చెప్పేసి పిలిచినప్పుడు వాళ్ళు మీ పెర్ఫార్మెన్స్ చూసి మిమ్మల్ని అడిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. అంటే ఆనందానికి ఇంకా మాటలు లేవు. ఎందుకంటే తోటి కళాకారులే కాకుండా వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అట్లా కూడా కాల్స్ వస్తున్నాయి, అలా కూడా మాట్లాడుతున్నారు. ఎలాంటి కాల్స్ వచ్చాయమ్మా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరో ముఖ పరిచయం కూడా నాకు తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి పొగడటాలు అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు, అమ్మ నేను ఇంటర్వ్యూ చూశాను తల్లి నీది, నీ డాన్స్ చూశాను, నేను పలాని ఊరు నాది, పలాని జిల్లా నాది అని కాల్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాటల్లో కూడా చెప్పలేను నన్ను. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎంట గెలిచి రచ్చగలవన్నారు. మీ ఇంట్లో గెలిచారా? ఐ మీన్ మీ ఊర్లో గెలిచారా మీరు? ఎస్. ఎట్లా ఊర్లో గెలిచాను అంటే నేను ఒక స్ట్రాంగ్ లేడీ అని నేను నమ్ముతున్నాను, అండ్ మా ఊరు వాళ్ళు కూడా అలాగే నమ్ముతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది నా ఊరు నుంచి కూడా మా మరుదులు కానివ్వండి, మా మావయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచులు, మా తోటి కోడన్లు వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారు, వాళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాను, ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాను, వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తాను. రైట్, ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి మీకు చెప్పిన కాల్స్ లో మీకు నచ్చిన కాల్స్ ఏంటంటారు? ఏం మాట్లాడితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారంటారు? రీసెంట్లీ ఇందాక జర్నీలో మా మరిది గారు కాల్ చేపించారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో, అంటే తనకు నేను తెలుసు, నాకు తను తెలీదు. వాళ్ళ ఏదో ఎక్కడో ఉంటారంట, యుఎస్ ఎక్కడో ఉంటారంట. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మీరే రావాలి, మీరే రావాలి, మీరే మొత్తం క్యాంపెయినింగ్ చేయాలి,
అనేసి మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది నా ఊర్లో అంటే నా మెట్టినింటి ఊరు నుంచి నాకు అలా కాల్స్ రావడం అంటే 1-2 కాదు, ఇలా చాలా వచ్చాయి. అది నా మరిదిల త్రూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే వేరే జిల్లాలలో మన రాయచూర్ నుంచి కాల్స్ వచ్చాయి, కేరళ నుంచి వచ్చాయి, ఢిల్లీ నుంచి వచ్చాయి, బాంబే నుంచి, తర్వాత ఇట్లా కొన్ని బెంగళూరు నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి అనమాట. సో బాగుంది, ఇంకా ఇంకా ఎదగాలి అని. బయట నుంచి రావడం ఒక ఎత్తు అయితే, నా మెట్టినింటి ఊరు నుంచి, నా పుట్టినింటి ఊర్ల నుంచి నేను నాకు తెలియని వాళ్ళు నాకు ఫోన్లు చేసి మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రైట్. ఇప్పుడు ఓవర్ నైట్ ఒక స్టార్ అయ్యారు శ్రీదేవి రాథోడ్ అనుకోవచ్చు అంటారా, లేకపోతే నేను కష్టపడ్డాను కాబట్టి నాకు పేరు వచ్చింది అనుకోవచ్చు అంటారా? ఏ కామెంట్ తీసుకుంటారు మీరు? కష్టపడ్డాను, అట్ ద సేమ్ ఓవర్ నైట్ లో కూడా సెలబ్రిటీ అయ్యా. ఓకే, రెండు. ఎందుకు అంటే ఆ కష్టపడకపోతే ఇక్కడ నిలబడేదాన్ని కాదు. అండ్ బాధలని కష్టాలను తట్టుకొని నిలబడ్డాను కాబట్టి ఈ రోజు పేరు వచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ జర్నీ ఇంతవరకు సాగింది, ఇంకా కొనసాగుతుంది. మరి ఈ జర్నీ వరకు ఇంతవరకు ఈ రోజు వరకు మీకు సహకారం ఇచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటారు? ముఖ్యంగా అక్క, వదిన. ఓకే, ఎలా ఎలా వాళ్ళు మీకు కోఆపరేట్ చేశారు? ఎలా అంటే నేను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో పాపకి 3 years, బాబుకి 5 years. సో అప్పటి నుంచి అయినా ట్యూషన్స్ చెప్పడము, డ్యూటీ చేయడము, ఈవెంట్స్ చేయడము, పిల్లలతో టైం స్పెండ్ చేసేదాన్ని కాదు, వాళ్ళ స్కూల్స్ కి వెళ్ళేదాన్ని కాదు, పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యేదాన్ని కాదు, ఏదైనా ఫెస్టివల్ వస్తే వాళ్ళతో పాటు ఊరికి వెళ్ళి ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసేదాన్ని కాదు. చాలా తక్కువ, రేర్. అంటే 100లో 0.0 అనొచ్చు నేను వాళ్ళతో స్పెండ్ చేయడము. ఆ టైంలో అక్క, వదిన ఒక తల్లి లేని లోటు నా పిల్లలను తీర్చారు కాబట్టి నేను వాళ్ళని ఖచ్చితంగా మర్చిపోలేను. ఇప్పుడు ఓవర్ నైట్ ఫేమ్ వచ్చింది, ఓవర్ నైట్ మనీ వస్తే ఏం చేస్తారు? ముందుగా ఎవరికి ఇస్తారు? అమ్మమ్మకి ఇస్తాను. ఓకే, అమ్మమ్మకి ఎందుకు ఇస్తారు అంటే, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, తాత హోబ్లా నాయక్, అమ్మమ్మ బిక్ని. ఓకే. సో వాళ్ళకి 2 పిల్లలు, అమ్మ మేనమామ. మమ్మీ వాళ్ళు బారిచ్. ఒక్కనొక టైంలో సడన్ గా డాడీ మమ్మీ చనిపోయిన తర్వాత ఎలా అంటే హైప్ లో ఉన్న వాళ్ళం మొత్తం లోలో పడిపోయాము. ఆ టైంలో తాతయ్య ఎక్కడ కష్టపడ్డారో తెలియదు, ఎక్కడి నుంచి అప్పు చేశారో తెలియదు, ఎలా ఉన్నారో, వాళ్ళు ఏం తిన్నారో కూడా మాకు గుర్తులేదు. ఆ టైం మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. బాగా అంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు ఇది తినాలి అనిపిస్తుంది అంటే అమన్గల్ నుంచి జడ్చల్లకి ఆ ఫుడ్ వండుకొని ఆ ఫుడ్ వండుకొని తీసుకొచ్చి తినిపించిన రోజులు ఉన్నాయి. నేను ఒక వర్క్ చేస్తున్నాను అంటే రూపాయి అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి నేను సహాయం పొందాను. నాకు 1 కోటి రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా దాంట్లో 1 రూపాయి అయినా ఖచ్చితంగా అమ్మమ్మ తాతయ్యకి ఇస్తాను. సో రీసెంట్లీ మన నవీన్ అన్న క్యాంపెనింగ్ లోనే ఒక 500 టిప్ వచ్చింది నాకు. సో ఆ టిప్ లో నుంచి కూడా 200 అమ్మమ్మకి ఇవ్వడం జరిగింది. నేను మోస్ట్లీ నేను ఏ ఈవెంట్ చేసినా నాకు కొన్ని టిప్స్ టైప్ లో వస్తాయి, గుడ్ విల్ గా ఇస్తారు కదా. సో దాంట్లో 100 or 200 ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళకి. రైట్. ఇప్పుడు గుడ్ విల్ గురించి అలా చెప్పారు. మరి ఇప్పుడు డాన్స్ పరంగా వచ్చిన గుడ్ విల్ ఎవరికి అంకితం ఇస్తారు మీరు? మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి? అక్కకి, వదినకి. ఇద్దరు షేర్ చేస్తారు? ఇద్దరికి షేర్ చేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు లేనిది నేను లేను. ఈ రోజు సక్సెస్ వచ్చింది, ఈ రోజు 1000 కాల్స్ వస్తున్నాయి, ఆంధ్ర తెలంగాణలో గుర్తింపు పొందుతున్నాను, ఈరోజు నిలబడ్డాను, ఈరోజు మాట్లాడగలుగుతున్నాను అంటే అక్క, వదిననే. రైట్. ఇప్పుడు శ్రీదేవి రాథోడ్ గారు ఎవరన్నా పాట పాడినప్పుడు ఈ పాటకి డాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకున్న పాట ఉందంటారా? ఇప్పుడు లైక్ మనకి ఇప్పుడు సింగర్స్ మంగ్లీ గారు ఉన్నారు, లేకపోతే గద్రన్న పాటకి, అదే మన నల్గొండ గద్రన్నకి ఆల్రెడీ వేయడం జరిగింది. అట్లా మీకు ఏమైనా ఫ్యాంటసీ ఉందా? అంటే అన్ని ఇష్టపడతాను, అంటే ట్రెడిషనల్ గా ఉన్న ఏ సాంగ్ అయినా ఇష్టపడతాను. ఓకే. అండ్ మన ఇప్పుడు బంజారాస్ పాటల గురించి ఏమంటారు మీరు? అవి కూడా ఫోక్ సాంగ్స్ వస్తూనే ఉన్నాయి కదా, ఆల్బమ్స్ వస్తూనే ఉన్నాయి కదా. బంజారా అంటే నా పుట్టినిల్లు, ఖచ్చితంగా దాన్ని కూడా సపోర్ట్ చేశాను. నేను ఆ సాంగ్స్ ని చూసి, నేను వీడియో సాంగ్స్ నేను చేయలేను కాబట్టి, అంటే చేసే అవకాశం నాకు లేకునింది కాబట్టి దాన్ని మాత్రం తక్కువ చేయను, అన్ని ఇష్టంగానే భావిస్తాను. ఎప్పుడైనా శ్రీదేవి రాథోడ్ గారి యొక్క లైఫ్ లో ఈ పని చేయలేకపోయాను, లేకపోతే ఈ పని చేస్తే నాకు ఇంత గాయమైంది, మానసికంగా దెబ్బతలింది అనుకున్న రోజు ఉందా? అనుకున్న సంఘటన ఉందంటారా? ఉందండి. ఏముంది అంటే అమ్మ నాన్న లేరు కదా, సో తాతయ్య చిన్న ఏజ్ లో పెళ్లి చేశారు. ఓకే. పెళ్లి చేసినప్పుడు కొన్ని సమస్యల వల్ల టైంకి ఫుడ్, బెడ్ లేకపోవడము. అంటే మొదటి నుంచి మీరు ఇలాగే ఉన్నారా? మొదటి నుంచి ఇలాగే ఉన్నాను.
ఫుడ్ బెడ్ లేకపోవడము, టైంకి నిద్ర ఉండదు, టైంకి ఫుడ్ ఉండేది కాదు. దాని వల్ల హెల్త్ చాలా అప్సెట్. ఎలా అంటే మాటలు కూడా పడిపోయాయి. సో ఇక్కడ పడుకున్న దాన్ని డోర్ ఓపెన్ చేసి లేచి ఓపెన్ చేయలేని స్టేజ్ లో ఉన్నాను. సో ఆ టైంలో ఆ పక్కింటి వాళ్ళ సహాయం నుంచి లేచి నిలబడి మళ్ళీ ఈ రోజు ఇక్కడ వరకు నిలబడ్డాను. సో ఇలాంటివి చాలా ఉన్నాయి నా లైఫ్ లో. కానీ ఇవన్నీ దాటి వచ్చాను కాబట్టి ఈ పేరు వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ సినీ ఇండస్ట్రీ నుంచి ఏమన్నా ప్రైవేట్ సాంగ్స్ కానీ ఆల్బమ్స్ కానీ ఆఫర్లు వస్తాయి, ఇందులో వెళ్ళిపోతారా లేకపోతే ఆలోచిస్తారా చేయాలా వద్దని? సాంగ్ ని బట్టి ప్రొసీడ్ అవుతాను. ఓకే. ఎందుకంటే నేను 13 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. అంటే చాలా మంది ఉన్నారు హైప్ అవ్వడము, డౌన్ అవ్వడము. సినీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే మన ఇండస్ట్రీలో కానీ హైప్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఆ డౌన్స్ కూడా ఉంటాయి. అది కూడా మీకు గుర్తైనా సక్సెస్ లో ఉంది అంటే సక్సెస్ లో మనం టాప్ లెవెల్ వెళ్తాం, ఒకసారి అధపాతాళం కూడా వెళ్తాం కదా. సో అది ఐడియా ఉంది. అండ్ ఎక్కడి వరకు అంటే మా గురువు గారు స్నేహలత మురళి గారు, గిడుగు రామ్మూర్తి మునిమనవరాలైన స్నేహలత మురళి గారు. సో మేము ఎక్కడి వరకు అంటే మినిస్టర్స్, సీఎం సార్స్ వాళ్ళ ఫ్యామిలీ, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళ కూతుళ్ళ పెళ్లిలు, మన రాజశేఖర్ సార్ గాని, తర్వాత మన భూమా మౌనిక గారు, వీళ్ళ ప్రోగ్రామ్స్ మేము అన్ని కండక్ట్ చేసాం. మోస్ట్లీ ఉన్న అన్ని రాజకీయ నాయకుల వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ మా అమ్మ వాళ్ళ అంటే మా గురువు గారి త్రూ మేము వెళ్ళి చేసాము. సో లాస్ట్ మలేసియా ఒక ట్రూప్ ఉండేది, తానా గ్రూప్ నుంచి. లేదండి, అంటే మా కాలం అంటే మా గురువు గారు కాలం చేశారు. సో అది బ్రేక్ పడిపోయింది. అది ఒక్కటి చేస్తుంటే బాగుండు అనే ఫీల్ ఎప్పుడు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తానా అని లేకపోతే ఇప్పుడు విదేశాలలో స్థిరపడ్డ సంఘాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి పిలిపొస్తే మీరు వెళతారా? ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తాను. మా గురువు గారు పేర్లు అంటే చెప్పాను కదా ఇప్పుడు స్నేహలత మురళి గారు, ఆ అమ్మాయి ఎలా ఉండేదంటే ఏదో ఈ అమ్మాయి వస్తుంది చేస్తుంది పేమెంట్ ఇచ్చేసిన వెళ్ళిపోతుంది అని ఆలోచించలేదు ఏ రోజు. నాకు ఒక తల్లి లేని ఫీల్ చేసి నేను సంపాదించే రూపాయలో 50% ఎలా సేవ్ చేయాలి, 25% ఎలా ఖర్చు పెట్టాలి, చాలా. అంటే ఈ రోజు శ్రీదేవికి ఏదైనా ఉంది, శ్రీదేవి ఏదైనా సంపాదించుకుంది, శ్రీదేవి ఏదైనా 4 రాళ్ళు వెనక్కేసుకుంది అంటే నేను ఖచ్చితంగా స్నేహలత అమ్మ అదే అమ్మ అని చెప్తాను. రైట్. ఇప్పుడు వాల్యూస్ ఇటు 1 కోటి రూపాయలు లేదా 10 కోట్లు ఇటు అనుకోండి. సో మీ ముగ్గు ఏంటంటారు? వాల్యూస్ కే ఉంటుందండి. ఓకే. అంటే కళాకారుడికి కావాల్సిన వాల్యూస్ అంటారా లేకపోతే కోట్లాది రూపాయలు అంటారా? వాల్యూ ఉంటే కోట్లాది రూపాయలు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే. దాన్ని మనం నిలబెట్టుకుంటే కంపల్సరీ. అంటే నేను అది నిలబెట్టుకున్నాను, వాల్యూస్ ని ఇంపార్టెంట్ ఇచ్చాను కాబట్టి ఈ రోజు నాకు ఈ పేరు వచ్చింది. నేను కోట్లు పెట్టినా నాకు ఈ వాల్యూ రావాలి అంటే నాకు రాదు. సో నేను వాల్యూలో ఉన్నాను కాబట్టి వాల్యూస్ కి ఇంపార్టెంట్ ఇస్తాను. రైట్. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల నుంచి మరి ఒక శ్రీదేవి రాథోడ్ కానీ లేకపోతే కుంభమేళాలో అప్పుడు అవకాశం వచ్చింది చూసారు, ఆమె ఆ పోసల గీసలో ఆమె అని చెప్పేసి ఇలా క్రింది స్థాయి నుంచి పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే పరిస్థితుల్ని అడ్జస్ట్ కాలేరు, ఆ పరిస్థితిని తట్టుకోలేరు, మళ్ళీ తిరిగి వస్తారు, బూమరాంగ్ అవుతుంది అంటూ ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక ఫ్యాక్ట్ ఉంది. మీరు ఎలా రియాక్ట్ అవుతారు దానికి? పోటీ ప్రపంచంలో తట్టుకోలేరు అన్నది తట్టుకోలేను అని అంటే నేను అంత రిస్క్ నేను చేయను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను చూస్ చేసుకునేది ప్రతిదీ ఈ 13 సంవత్సరాలలో చూస్తే ప్రతిదీ సాంప్రదాయబద్ధంగానే నా కాస్ట్యూమ్స్ కానివ్వండి, నేను చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, నేను అంటే నాకు ఓన్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. సో నేను స్టేజీల మీద నాకు నచ్చకపోతే ఎవరన్నా ఇబ్బంది పెడితే ఆన్ ద స్పాట్ నేను ప్రోగ్రామ్ ఆపేస్తాను. అలాంటి ఇబ్బందులు ఏమన్నా శ్రీదేవి రాథోడ్ లైఫ్ లో ఉన్నాయంటారా? ఎస్, ఉన్నాయి. ఒకసారి ప్రేక్షకులకు పంచుకుందాం మనం. అవి కూడా ఉన్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి. స్టేజ్ దిగి అప్పటికప్పుడే ప్రోగ్రామ్ క్లోజ్ చేపించి పేమెంట్ ఇస్తా, ఓకే, లేదు అంటే వదిలేసి వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళు మళ్ళీ పిలిచి నాకు ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇబ్బంది నేను పడను, నాతో పాటు నా ఆర్టిస్టులను పడనివ్వను. ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, సౌండ్ వాళ్ళు కానివ్వండి, దాండి అమ్మాయిలను కానివ్వండి, ఎంట్రీ గర్ల్స్ చేసే అమ్మాయిలను కానివ్వండి, ఎవరిని నేను వాళ్ళని బాధ పెట్టను, నేను బాధపడను. సో అలాంటివి ఉన్నాయి. రైట్. ఇప్పుడు మన బంజారాల్లోంచి కూడా జూనియర్ మంగ్లీ అంటూ ఒక అమ్మాయి ఆల్రెడీ ఆల్బమ్స్ చేస్తూ ఉన్న పరిస్థితి మీకు ఏమైనా తెలుసా అండి? జూనియర్ మంగ్లీ అని చెప్పేసి నల్గొండ జిల్లా నుంచి రావడం జరిగింది. సో అటువంటి వ్యక్తుల పరిచయం లేదు. రైట్. మరి సినిమా ఇండస్ట్రీలో మరి పరిచయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పరిచయాలు చేసుకుని వస్తే ఆఫర్ల కోసం మీరు వెళతారా? అంటే కొంతమంది పరిచయాలు ఉన్నాయి. స్మిత గారు అండ్ నాచురల్ నాని గారు, వీళ్ళ దగ్గర వరకు వెళ్తాను. మనోజ్ అన్న గారు అంటే మంచు మనోజ్ గారు, విష్ణు గారు,
తర్వాత మంచులక్ష్మి అక్కతో, తర్వాత మోహన్ బాబు సార్తో, వీళ్ళతో కొంత ర్యాంప్ ఉంది. అవకాశం వస్తే ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా గెలవడానికి ముందు గెలిచిన తర్వాత మార్పులు వస్తాయి అన్నది మనం చూస్తున్నాం, వింటున్నాం. అవును. మరి శ్రీదేవి రాథోడ్ గారు రేపు పొద్దున సెలబ్రిటీ అయితే సగం అయిపోయారు అనుకుంటున్నాను నేను. మరి 30 ఉన్నారో మరి ఎక్కడ ఉన్నారు మరి? ఒకవేళ సెలబ్రిటీ అయితే సో మారిపోతుందా ఆమె ఏమన్నా? లేదు. పాత పరిచయాలు గానీ లేకపోతే పాత ఊరు గానీ ఉన్న ఊరు గానీ లేదు. ఎందుకు అంటే స్టార్డమ్ వచ్చిన తర్వాత అన్ని పట్టించుకోలేరు కదా. లేదండి, అలా ఎప్పటికీ జరగదు. అలా అయితే నేను ఎప్పుడో మారాలి. ఎందుకంటే నేను నా గురువు ఒక నార్మల్ అబ్బాయి. ఇప్పుడు ప్రెసెంట్ తనకి ఏమీ లేదు, కేర్ ఆఫ్ ప్రవీణ్ అంతే, అబ్బాయికి ఏం లేదు. స్టిల్ ఇప్పటికీ ఆ అబ్బాయి నా కాంటాక్ట్ లో ఉంటారు. నా గురువు గారు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంటర్వ్యూలలో కూడా నేను 10 మందితో వెళ్ళినా, నేను ఒక పెద్ద ఈవెంట్లు చేసినా కూడా నా గురువు గారు పలాని మనిషి అని నేను కంపల్సరీ చెప్పుకుంటాను. సో నా ప్లాట్ఫామ్ ని మర్చిపోను, ఎంత సెలబ్రిటీ అయినా ఎంత పెద్దగా అయినా. ఎందుకంటే నేను మారాలి అంటే అమ్మమ్మ తాతయ్యలో నేను మర్చిపోవచ్చు. అండ్ అక్క బావ పేర్లు కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్క వదిన అన్నయ్య పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కష్టాల నుంచే పుట్టాము, కష్టాల్లోనే పెరుగుతున్నాము, కష్టాలని ఎదుర్కొని నడుస్తున్నాం. కాబట్టి శ్రీదేవి ఎప్పటికీ శ్రీదేవినే ఉంటుంది. రైట్. ఇంకొక యాంగిల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన చిన్నప్పుడు పాఠశాలలో వేసినప్పుడు కానీ కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ గ్రూప్ 1 కొట్టాలి, లేకపోతే గ్రూప్ 2 కొట్టాలి, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని అంటూ కొంతమంది టార్గెట్ పెట్టుకుని చదువుతుంటారు కదా. ముందు అట్లా ఏమైనా అనుకున్నారా లేకపోతే ఇదే కావాలనుకున్నారంటారా? అంటే నేను ఫస్ట్ టు 5th గవర్నమెంట్ స్కూల్. ఓకే. 1st to 2nd 3rd క్లాస్ చదివాను. 3rd to 5th కి వెళ్ళాను, 5th to 7th కి వెళ్ళాను, 7th to 8th కి వెళ్ళి 8th to 10th కి వెళ్ళిపోయాను. అంటే అన్ని జంపింగ్. సో ఈ గవర్నమెంట్ 7th వరకు గవర్నమెంట్ ఉండి 8th మమ్మీ డాడీ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు తాతయ్య ఏం చేశారంటే ప్రైవేట్ లో చదివించారు, ప్రైవేట్ క్రిస్టియన్స్ హాస్టల్లో. అప్పుడు నా ఫ్యామిలీని బేస్ చేసుకొని అండ్ ఆ క్రిస్టియన్స్ ఆ వాతావరణం బేస్ చేసుకొని సిస్టర్ అవ్వాలి అనుకున్నాను. అలా సిస్టర్ అవ్వాలి అనుకున్నాను. ఇంకా మళ్ళీ అట్లీస్ట్ నా పెళ్లి, నేను పెళ్లి చేసుకుంటున్నాను అనే థాట్ లో కూడా నేను లేను. అలా అయిపోయింది నా పెళ్లి. అండ్ చదవాలి అని అనుకున్నాను, సిస్టర్ అవ్వాలి. సిస్టర్ అయితే నాలాంటి అనాథలకి, నాలాంటి దిక్కులేని వాళ్ళకి నేను సపోర్టింగ్ గా ఉండాలి అని అప్పుడు అనుకున్నాను. పెళ్ళైన తర్వాత మొత్తం తారుమారైపోయింది. రైట్. ఇప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మరి ఆ స్థాయిలో పని చేయలేకపోయినప్పుడు మరి ఆ స్థాయిలో పని చేస్తున్న వారికి సహకారం ఇచ్చే అవకాశం ఉందంటారు మీరు? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ రేంజ్ లో చేయకపోవచ్చు, నాకు ఉన్న దాంట్లో నేను స్టిల్ ఇప్పటికీ నేను చేస్తున్నాను. మా పిల్లల బర్త్డేలు కానివ్వండి, అండ్ ఏదైనా ఏదైనా సందర్భం ఉన్నా కానివ్వండి, అండ్ నా సర్కిల్లో ఎవరైనా చనిపోవడము, ఇంకేదైనా ప్రాబ్లం ఉండడం, దానికి నేను సపోర్టింగ్ గా నిలబడతాను కూడా. రైట్. ఇప్పుడు ఆడవారు అనగానే ఆడవారు ఈడవారు కాదు, ఒక ఇంటికి చేసిన తర్వాత ఒక అయ్యే చేతిలో పెట్టిన తర్వాత ఆడపిల్లగా మారుతుంది అంటూ ఒక నానుడి ఉంది. దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఎస్. ఎలా అంటే ఎంత చేసినా ఆ ఇంటి ఆడపిల్లనే. ఒప్పుకోవట్లేదు, నాకు ఆడబిడ్డ ఉంది, నాకు కూడా కూతురుంది. నేను ఏంటంటే ఎంత చేసినా ఎంత ఆ ఇంటి ఆడబిడ్డనే అవుతాము. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆడబిడ్డకి గుర్తింపు రావాలంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ గుర్తింపు వస్తుందని గ్యారెంటీ లేదు. అంటే దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకోను. మన ఏదన్నా చట్టాలు మారుతాయి చేస్తాయి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ కాదు ఈ ఇంటి ఆడబిడ్డ కూడా అని కూడా అంటే బాగుంటుంది అని నా ఫీల్. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నా పుట్టింటికి వెళ్ళాలంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నేను అక్కడ నుంచి రావాలి అంటే పర్మిషన్స్ అడగడము, వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్ళడము, అలా నేను చాలా ఫేస్ చేశాను. రైట్. ఇప్పుడు చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం, బాగా కష్టపడి చదివి కలెక్టర్ అయ్యి అదే ఊరికి మళ్ళీ కలెక్టర్ గా వెళుతుంటారు. అంటే సినిమా కాబట్టి వెళ్తారులేండి. అంటే మొదటి పోస్టింగ్ అక్కడ ఎవరు యాక్చువల్ గా ఇంకో జిల్లాలో ఇస్తారు. మీరు ఈ ఫేమ్ తెచ్చుకున్న తర్వాత, ఈ గుడ్ నేమ్ తెచ్చుకున్న తర్వాత, గుడ్ విల్ తెచ్చుకున్న తర్వాత మీ ఊరికి వెళ్తున్నప్పుడు, మీ ఊర్లో అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉందంటారు? అది దగ్గరలో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, అండ్ మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా నువ్వు మన ఊర్లోనే చేయాలి అని కాల్స్ కూడా వస్తున్నాయి.
నేను దాన్ని చాలా గర్వంగా ఫీల్. అంటే ఇప్పుడు కళాకారులు కళ ఒక ఊరికి పరిమితం కాదు కదా, మరి అపరిమితంగా మారాలి, దేశవ్యాప్తంగా అవ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎడిదిరిగి అవ్వాల్సింది కదా. ఈ కామెంట్ మీరేమంటారు? ఖచ్చితంగా దీనికి ఒప్పుకుంటాను. ఎందుకంటే నా ఊరు కాబట్టి నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎట్ ద సేమ్ అక్కడ నా అవసరం ఎంత ఉందో చూసుకొని నేను వేరే ఊళ్ళకి కూడా వెళ్తాను. రైట్. ఇప్పుడు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, ఇంట్లో సగం, జీవితంలో సగం, అన్ని సగభాగాలుగా మీరు వ్యాపించి ఉన్నారు. ఎక్కడమ్మా లేనిది, ఎక్కడమ్మా మీరు ఉండనిది అంటూ కూడా పాటలు కూడా వచ్చినాయి కదా. సో మరి అమ్మాయిల మీద జరుగుతున్న అన్యాయాలు ఏవైతున్నాయో, అత్యాచారాలు ఏవైతున్నాయో, మరి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఏవైతున్నాయో వాటి మీద మీ కామెంట్ ఏంటంటారు? ఒక మహిళగా ఏంటంటే ఆడపిల్లలని తక్కువ చేసి చూడదు. ఫస్ట్ ఒక అమ్మాయి ఒక డ్రెస్ ని చూస్ చేసుకుని, ఒక అమ్మాయి ఒక డాన్స్ ని చూసి, ఆమె మాటని చూసి ఆమె జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఇలా ఉండడం నాకు అవసరం, రేపు నేను ఇలాగే ఉండాలి అని అంటే అది నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి అండ్ నేను యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇది నేను ఎంచుకున్న దారి. నేను ఒక డాన్సర్ని, నేను ట్రెడిషనల్ గా ఉండాలి, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా ట్రెడిషనల్ నుంచే కాబట్టి నేను ఇది. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంటి స్థితిగతులు ఎలా ఉన్నా, ఇప్పుడు సపోజ్ తను ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి, చీర కట్టుకొని వచ్చిందంటే గేట్ అవుట్ లో దొబ్బేస్తారు. సో వాళ్ళ కట్టుబాటుని చూసి, వాళ్ళ కట్టుబొట్టుని చూసి, వాళ్ళ డ్రెస్సింగ్ ని చూసి జడ్జిమెంట్ చేయడము అండ్ ఎదుటి వాళ్ళు ఈమె ఇంతే, ఇది ఇంతే అనేది మార్చుకుంటే బాగుంటుంది అని అంటున్నాను. రైట్. మరి మీలాంటి మీ సాటి మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు త్రూ ఆంధ్రప్రభ టీవీ? ఖచ్చితంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మన ఇంటి పక్కన, మన ఇంట్లో వాళ్ళు, మనతో ఉండేవాళ్ళు, మన పక్కన ఉండేవాళ్ళు మన గురించి 100 మాట్లాడతారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఒక్కటే, నీ సక్సెస్. నువ్వు ఎక్కడైనా బెండ్ అయినా, నువ్వు ఎక్కడైనా ఏడ్చినా, అయ్యో నాకు ఈ బాధ ఉంది అని మీరు చెప్పుకున్నారని మనం చెప్పుకుంటే అక్కడ మనమే దిగజారినట్టు. సో ఖచ్చితంగా మీరు ఎవరిని నమ్మకండి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నమ్మండి, మీకు మీరు నమ్ముకొని ముందుకు వస్తే ఖచ్చితంగా మనం నిలబడతాం. రైట్. ఇప్పుడు మరొక లాస్ట్ ప్రశ్న అండి. ఇప్పుడు ఆడపిల్ల అంటే అణకువగా ఉండాలి, ఆడపిల్ల అంటే తల ఉంచుకుని నడవాలి, మళ్ళీ ఆడపిల్లకి భద్రత లేదు, ఇటువంటి కామెంట్స్ కొన్ని వింటూ ఉంటాం కదా. ఆ కామెంట్స్ పట్ల మీ యొక్క స్పందన ఏంటంటారు? ఫైనల్. ఎందుకు తలదించుకొని ఉండాలండి? ఎందుకు? సరే, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకున్నా, పెద్దవాళ్ళని చూసుకున్నా తలదించుకొని నడవాల్సిన తప్పేం చేశాము? ఓకే, అంత తప్పు మేమేం చేయలేదు కదా. ఒక ఆడదానికి ఒక మొగాడికి ఉన్న తేడా ఏంటి అంటే, వాడు 100 చేసినా తలెత్తుకొని తిరుగుతాడు. నువ్వు ఒక తప్పు చేయకపోయినా కూడా నువ్వు తలదించుకొని ఉండాలి. అసలు ఆ తేడా అనేది ఉండొద్దు. ఎందుకంటే ఒక భర్త కరెక్ట్ గా లేకపోతే ఆ భార్య పడే బాధలు ఏంటో మనం చూస్తున్నాము, వింటున్నాము, జరుగుతున్నాయి కూడా. కాబట్టి తలదించుకొని నడవాలి, బెండ్ అవ్వాలి, వాళ్ళు ఏది చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాలి అనే దానికి నేను ఖండిస్తాను ఖచ్చితంగా. చివరాఖరిగా మరొక ప్రశ్న అండి. ఇప్పుడు మహిళల మీద జరుగుతున్న దాష్టికాలు, దాడులు, ఏకంగా చంపడం కూడా జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ ఫైనల్ గా అభిప్రాయం చెప్పండి మా ప్రేక్షకులకు. దీనికి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు 1 అంటే మీరు 2 అనండి, వాళ్ళు 4 అంటే మీరు 10 అనండి. తగ్గేది ఎందుకు తగ్గాలి? నువ్వు చేసేది ఏదైనా తప్పు ఉంది నీకు తెలుస్తుంది. సరే, థర్డ్ పర్సన్ వచ్చి మనకు జడ్జిమెంట్ చేయడం పక్కన పెడితే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ఉంటది, మనకు తెలుస్తుంది అది. సో దాన్ని బేస్ చేసుకొని నడవాలి. కానీ వాడెవడో వచ్చి మనల్ని చంపుతున్నాడు, మనం చేస్తున్నాడు అంటే అయ్యో నన్ను చంపాడే, నన్ను చేశాడే అనేది ఏడవడం కాకుండా నీ వంతు ప్రయత్నంగా మీరు ఖచ్చితంగా నిలబడాలి, ఖచ్చితంగా ఫైట్ చేయాలి. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే శ్రీదేవి రాథోడ్ మరి నవీన్ కుమార్ గారి యొక్క క్యాంప్ లో మరి తన యొక్క ఆటతోటి విలక్షణమైన ప్రదర్శనతోటి అందరి మెప్పు పొందడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి ఏదైతే రాజకీయ నాయకులు కూడా మొత్తం అంత మంత్రులు కూడా వచ్చిన క్రమంలో ఒక రోజునే ఓవర్ నైట్ కాదు 23 days లో జరిగిన క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఆ క్యాంపెయిన్ లో ప్రత్యేక గుర్తింపు పొంది, సో తనదంటూ ఒక శైలి ఉంది, తనదంటూ ఒక బాణి ఉంది, తనదంటూ ఒక డాన్స్ ఉంది అంటూ కూడా నిరూపించుకున్నారు. మరి ఒక మహిళగా, అదేవిధంగా పాలమూరు బిడ్డగా మనందరం కూడా ఆమెని అభినందిద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.